ఈ రోజు చికెన్ తో ఒక కొత్త రెసిపీ ట్రై చేస్తున్నా. కొత్తదేం కాదు, చాలా పాతదే. మొన్న మా ఆయన చికెన్ తెచ్చినప్పుడు ఆయనకు తెలియకుండా 3 ముక్కలు నొక్కి ఫ్రిడ్జ్ లో పెట్టిననమాట. క్లీన్ గా చికెన్ ని వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాదు, లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది. మరీ ఎర్రగా అయిపోయే వరకు కుక్ చేసుకున్నాం అనుకోండి, చికెన్ ని తినేటప్పుడు రాళ్లలాగా తగులుతుంది. ఎందుకంటే ఇంకొకసారి కూడా ఆయిల్ లో కుక్ చేసుకోవాలి కాబట్టి. ఒక 3 ఆలుగడ్డల్ని మెత్తగా ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు మనం కావాల్సినంత ఉప్పు, కారం, పసుపు, మసాలా, కొత్తిమీర, ఆనియన్స్ అన్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే దీంట్లోకి ఒక కప్ అంతా బ్రెడ్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు నూనెలో వేసినప్పుడు విడిపోకుండా మంచిగా బాల్ లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఆలుగడ్డ స్టఫ్ ని చిన్న అప్పలాగా చేసుకుని దాంట్లో చీజ్, మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు వేసి ఒక లడ్డు లాగా చేసుకోవాలి. బ్రెడ్ పౌడర్ యాడ్ చేయలేదు కాబట్టి చేసేటప్పుడైతే నేను చాలా కష్టపడ్డానండి బాబోయ్. మీరు మాత్రం మిస్టేక్ అస్సలు చేయకండి. ఇంకా మా ఆయనకున్న ఆయిల్ పిచ్చికి ఆయిల్లో వేయించాల్సిన వాటిని పెంక మీద వేయించాల్సి వచ్చింది. నువ్వు ఆయిల్లో వాటిని ముంచి లేపినావో నేను అస్సలు తిననే తిన, కావాలంటే నువ్వు ఒక్కదానివే తినని మొహం మీద చెప్పేసిండు. చేసేదే ఇంట్లో అందరు హ్యాపీగా తింటారని. అంత మాట అన్న తర్వాత ఇంకా నేనేం చేస్తా, లడ్డుని కాస్త మళ్ళీ అప్పలా వేసి పెంక మీద కొంచెం నూనెసి మంచిగా గాల్చిన సేమ్ చాట్ తింటున్న ఫీలింగ్ వచ్చింది పానీపూరి బండి దగ్గర. మీరు కూడా ట్రై చేయండి.